హాయ్ ఫ్రెండ్స్, రండి. ఎగ్ మసాలా కుర్మా. చపాతీ తినే విధానం ఎలా ఉంటుందంటే ఇలా బాగా గుజ్జు ఇందులో పెట్టుకొని ఈ ఎగ్గు ఇలా తింటుంటే స్వర్గం గుర్తొస్తుంది. ఈ చపాతీ వర్ణం కలరు చూడండి. ఇది మేము తయారు చేసిన పౌడర్ అండి, చిరుధాన్యాల పౌడరు, మల్టీగ్రెయిన్ చపాతీ పౌడరు. ఈ ఎగ్గు కుర్మాలో కూడా ఎగ్గు మసాలా పౌడర్ వేసి చేసాం. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ వేస్తే కానీ కూర రెడీ అవ్వడా. పన్నీర్ మసాలా పౌడరు, ఎగ్ మసాలా పౌడరు, డ్రై ఫ్రూట్ మసాలా పౌడరు, పసుపు పొడి, అమ్మ కూర కారం ఇవన్నీ కలిపి వేస్తే ఇంత అద్భుతమైన కూర. మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని గరం మసాలా పౌడర్లు, పచ్చళ్ళు, వెజ్ నాన్ వెజ్, కారపొడి అన్నీ ఉన్నాయండి. చక్కగా బుక్ చేసుకోండి. ఈ చపాతీ పౌడర్ చేసిన ప్రతిసారి మీ ఇంట్లో కాంప్లిమెంట్ ఇస్తారు. ఎగ్ మసాలా వేసిన ఏదైనా నండి, ఒకటని కాదు, ప్రౌడ్గా చెప్తున్నాను. మంచి వాసన, టేస్ట్, మంచి కాంప్లిమెంట్ ఇస్తారు మీకు. అప్ప అంత బాగుందో చూడండి చపాతీ. ఇవన్నీ పొరలు పొరలు వస్తాయి మీకు. నేను ఇంతకుముందు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు హోటల్ నుంచి తీసుకొచ్చిన మష్రూమ్ కర్రీ, ఎగ్ కర్రీ, పన్నీర్ కర్రీ ఉంటాయి కదా, అలా ఉంటుంది. మీకు రాకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర ఉన్న పౌడర్లన్నీ ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి. ఒక పౌడర్ మీకు 6 నెలలు 7 నెలలు స్టోరేజ్ ఉంటుందండి. మేము ఫ్రెష్గా పెడతాం. ఇవన్నీ 1 ఇయర్ ప్రాసెస్ పౌడర్లు, గరం మసాలా పౌడర్లు. డ్రై ఫ్రూట్ మసాలా అయితే మీకు అది 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, బయట పెడితే బయటే పెట్టాలా. అంత బాగుందండి. బాగుంటే బాగుందని చెప్తా. ఈ కూర, ఈ కలర్, ఈ స్ట్రక్చర్ ఇదంతా కూడా వేయాల్సిన అన్ని గరం మసాలా దినుసులు పడి చేయాల్సిన విధంగా చేస్తే అంత టేస్టీ వస్తుంది. లేకపోతే ఆ కలర్ రాదు, ఆ టేస్ట్ రాదు. వర్కౌట్ చేస్తున్నాను, డైట్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు మాకు హెల్తీ డైట్ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ 70 కేజీలు ఎదుగుతున్నానండి బరువులు. డంబుల్స్ కూడా 10 కేజీస్, ఇంకా 15 కేజీస్ కూడా వెళ్ళబోతున్నాను. ఇంత వర్కౌట్లు 3 గంటలు చేసినప్పుడు నాకు ఎంత శక్తివంతమైన ఫుడ్ కావాలా. సూపర్. నచ్చితే బుక్ చేసుకోండి.